తిరుపతిలో వైసీపీ భూమన కుటుంబం టార్గెట్ గా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. భూమన కుటుంబం తిరుపతి ప్రజలను మోసం చేస్తూ సరికొత్త ట్రాప్ గేమ్ ఆడుతుందని ఆయన మండిపడ్డారు. గంజాయి కేసులో కీలక నిందితుడు దొరకడంతో ఆ నింద నుంచి తప్పించుకోవడానికే వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తూ నగరంలో అలజడులు సృష్టించేందుకు భూమన కుటుంబం ప్రయత్నిస్తుందని జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ కు మకాం మార్చిన అభినయ్ రెడ్డి అక్కడ కూర్చొని తిరుపతిలో అలజడులు రేపేందుకు స్కెచ్లు వేస్తున్నారని విమర్శించారు. శ్రీవాణి టికెట్స్ ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు. శ్రీవాణి టికెట్స్ అనేది జగన్ గవర్నమెంట్ లో తీసుకొచ్చింది వాళ్ళే. ఆ శ్రీవాణి నిధులు ఏం చేస్తున్నారు? ఆలయాలు నిర్మిస్తున్నారు. అంటే ఇదొక దాడి, మళ్ళా ఇదొక హిందువుల మీద దాడిగా భావించాలి. ఎందుకని చెప్తున్నా అర్థం చేసుకోవాలి. శ్రీవాణి టికెట్ ద్వారా వచ్చే డబ్బుల్ని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తుంది టీటీడీ. అది ఓర్వలేక చూడలేక శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల పైన స్కీము బ్లాక్ లో అమ్ముతున్నారు అంటున్నారు. అది ఎవరు చెప్తున్నాడు? మాజీ చైర్మన్ చెప్తున్నాడు. హాస్యాస్పదంగా ఉంది. ఒక గజ దొంగ ఎలా దొంగతనాలు చేయాలో చిన్న చిన్న దొంగ తెలుసుంటుంది. పెద్ద దొంగకి చిన్న దొంగతనం ఎలా తెలుస్తుంది. కాబట్టి ఆయనకి చిన్న దొంగతనం ఎలా చేయాలో బాగా తెలుసు. కాబట్టి చెప్తున్నా, శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ లో స్కామ్ జరుగుతున్నారు. సరే, ఎలా జరుగుతుంది చెప్పండి, పట్టుకోమని చెప్పండి. ఆన్లైన్ లో స్కాములు ఈ రోజు మనం చూస్తుంటాం. ఇక్కడ మన జోబీలో మన తెలియకుండా మన ఫోన్ లో బటన్ నొక్కితే 50,000 1,00,000 కొట్టేస్తారు. కామన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే తెలియకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. అలాంటి పరిస్థితులు స్కాములు ఉన్నాయి. టీటీడీ శ్రీవాణి టికెట్స్ అనేది దాంట్లో పోలీసు చిన్నది, చాలా చిన్నది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న ఏదో గవర్నమెంట్ కర్ణాటక కేరళ ఎక్కడో గవర్నమెంట్ ఖజానా ఖాళీ చేయాలంటే ఒక బటన్ నొక్కితే, అలాంటిది శ్రీవాణి టికెట్ ఎక్కడో ఒకటో రెండో ఎవడో మిస్గైడ్ చేశాడు, మిస్యూజ్ అయి ఉంటుంది. లేదా వైసీపీ నాయకులతో నువ్వే టికెట్లు బుక్ చేయించి నువ్వే అమ్మించుంటావు. అది ఇష్యూ సమస్యది కాదు. నువ్వు ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? కేవలం నీ అనుచరుడు దొరికాడు దొంగ, అతన్ని కాపాడుకోవడానికి, నీ కొడుకుని కాపాడుకోవడానికి మీరు తిరుపతిలో శ్రీవాణి టికెట్స్, టీటీడీలో స్కాము, టీటీడీలో మళ్ళీ అని. ఏం టీటీడీకి సంబంధం ఏముంది అసలు? శ్రీవాణి టికెట్స్ ఎక్కడ, గంజాయి ఎక్కడ? నీ కుమారుడు కాపాడుకునే ప్రయత్నం, భూమన అభినయని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతను తిరుపతి జనం ఎప్పుడో ఎలా చేస్తారండి? ఆ విషయం తెలుసో తెలీదు.